హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎలా చేస్తాము, దాని ఫార్మాట్స్ ఏమేమి అవసరం వస్తే అవన్నీ చేస్తాం. ఫస్ట్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో మనకి క్వశ్చన్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇస్తాడు. క్వశ్చన్ విల్ బి రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. Receipts and payments account is nothing but it is a cash account. సో మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ నుంచి మనం చేయాల్సింది ఏంటంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. అదే క్యాపిటల్ ఫండ్ ఇవ్వకపోతే ఓపెనింగ్ క్యాపిటల్ ఫండ్ మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ డెబిట్ ఆల్ రిసిప్ట్స్, క్రెడిట్ ఆల్ పేమెంట్స్. రిసిప్ట్ సైడ్లో వి స్టార్ట్ విత్ బ్యాలెన్స్ బాట్ ఆన్ అని చెప్పి స్టార్ట్ చేస్తాం. సో ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ విచ్ కమ్స్ ఇన్ లాస్ట్ ఇయర్స్ అసెట్ సైడ్. అండ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్లో ఏం ఐటమ్స్ ఉంటాయంటే ఇన్కమ్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి అండ్ సేల్ ఆఫ్ అసెట్ ఉంటుంది. ఈ 3 ఐటమ్స్ ఉంటాయి. సో మనం డిసైడ్ చేయాల్సింది ఏంటంటే డెబిట్ సైడ్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో సమ్ చేసేటప్పుడు అది ఇన్కమా, లయబిలిటీయా, సేల్ ఆఫ్ అసెట్ అయితే ఒకటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సేల్ ఆఫ్ ఫర్నిచర్, సేల్ ఆఫ్ మిషనరీ, సేల్ ఆఫ్ సమ్ అసెట్ నేమ్. సో అది క్లియర్ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ డెబిట్లో ఉన్నది ఇన్కమా, లయబిలిటీయా. అది డిసైడ్ చేయగలిగితే ఈ ప్రాబ్లం చాలా ఈజీ. సో డెబిట్లో ఎప్పుడు మనకి ఇన్కమ్స్, లయబిలిటీస్ ఉంటాయి. సో అది మనం అబ్జర్వ్ చేయాలి. క్రెడిట్ సైడ్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి అండ్ లోన్ రీపేమెంట్. సో లోన్ రీపేమెంట్ కూడా క్లియర్గా తెలిసిపోతుంది. క్రెడిటార్స్ పెయిడ్ లేకపోతే లోన్ అమౌంట్ ఈజ్ పెయిడ్. సో దట్ విల్ బి వెరీ క్లియర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ పేమెంట్ సైడ్లో ఎక్స్పెన్సెస్ ఏంటి, అసెట్స్ ఏంటి, అవి డిసైడ్ చేయగలిగితే ఈ ప్రాబ్లం ఈజీ. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం ఈ క్వశ్చన్ నుంచి చూసి మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ చేయాలి అండ్ బ్యాలెన్స్ షీట్ చేయాలి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ చేస్తాం, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. సో ఇన్కమ్స్ కాబట్టి ఇవి వస్తుంది, ఎందుకంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్, డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్. అండ్ ఇక్కడ ఆల్రెడీ మీకు తెలుసు ఇవన్నీ లయబిలిటీస్, అసెట్స్. సో ఇటువైపు ఐటమ్స్ అన్నీ ఇటు వస్తాయి. లయబిలిటీస్ వచ్చి సేమ్ సైడ్, రైట్, లెఫ్ట్ సైడ్. అండ్ ఎక్స్పెన్సెస్ వచ్చి ఆపోజిట్ సైడ్, అసెట్స్ వచ్చి సేమ్ సైడ్. సో ఈ కాన్సెప్ట్ మీకు కరెక్ట్గా అర్థమవుతే 80% ఆన్సర్ మీరు కరెక్ట్ చేసేస్తారు. ప్లేసింగ్స్ కరెక్ట్ అవ్వాలి అంతే. సో ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్. ఎన్పిఓలో మనకి అడ్జస్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయి? ఎన్పిఓలో అడ్జస్ట్మెంట్స్ మెయిన్గా అవుట్ స్టాండింగ్ ఆర్ అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సేమ్ అవుట్ స్టాండింగ్ ఆర్ అక్రూడ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఆర్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, 5 డిప్రిషియేషన్. అండ్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సెక్యూరిటీస్ అవుట్ స్టాండింగ్. ఇందులోనే వస్తుంది, బట్ దీన్ని స్పెషల్గా చూద్దాం ఎందుకంటే ఇది మెయిన్ క్యాలిక్యులేషన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అవుట్ స్టాండింగ్ ఆర్ అక్రూడ్. సో బేసిక్గా 6 అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మనకి లాస్ట్ ఇయర్ ఫైనల్ అకౌంట్స్ ఉన్నట్టు 20 అడ్జస్ట్మెంట్స్ అట్లేమి ఉండవు. సింపుల్ 6 అడ్జస్ట్మెంట్స్. ఇవి బేసికలీ అడ్జస్ట్మెంట్స్ చూస్తే మనకి అవుట్ స్టాండింగ్ అండ్ ప్రీపెయిడ్ ఈజ్ ద మెయిన్. ఎందుకంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ ఇన్కమ్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఈ 4 బేసిక్గా మెయిన్. సో మనం మామూలుగా లాస్ట్ ఇయర్ ఫైనల్ అకౌంట్స్ చేసినప్పుడు
అవుట్స్టాండింగ్ కరెంట్ ఇయర్స్ ఎప్పుడు యాడ్ చేస్తాం? ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాం, ఇది ఫస్ట్ ఎఫెక్ట్. సెకండ్ ఎఫెక్ట్, బ్యాలెన్స్ షీట్లో అది ఎక్స్పెన్సెస్ అయితే లయబిలిటీ సైడ్లో చూపిస్తాం. అది అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అవుతే లయబిలిటీ సైడ్లో చూపిస్తాం. అదే ఇన్కమ్ అవుట్స్టాండింగ్ అనుకోండి, ఇన్కమ్ అవుట్స్టాండింగ్ ఆఫ్ కరెంట్ ఇయర్, అవుట్స్టాండింగ్ అంటేనే ఫస్ట్ యాడ్ చేస్తాం. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది అవుట్స్టాండింగ్ అంటేనే యాడ్ చేస్తాం. సో అవుట్స్టాండింగ్ యాడ్ చేసి అసెట్ సైడ్ చూపిస్తాం. ఓకే, దెన్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఉందనుకోండి, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కరెంట్ ఇయర్ మైనస్ చేస్తాం. ప్రీపెయిడ్ ఎప్పుడు మనం మైనస్ చేస్తాం. అండ్ ఎక్స్పెన్సెస్ ప్రీపెయిడ్ అయినప్పుడు అది అసెట్ సైడ్లో వస్తుంది. నెక్స్ట్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ కరెంట్ ఇయర్, ఇది ఎప్పుడు మనం మైనస్ చేస్తాం. అడ్వాన్సెస్ ఎప్పుడు మైనస్ అవుతాయి. అండ్ వి షో సెకండ్ ఎఫెక్ట్ ఇన్ ద లయబిలిటీ సైడ్. ఇవి టూ ఎఫెక్ట్స్ ఆఫ్ అవుట్స్టాండింగ్స్. సో మనం ఎన్పిఓలో అబ్జర్వ్ చేస్తే మనకి బేసిక్గా అవుట్స్టాండింగ్స్ మీదనే మనకి అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది అండ్ అడ్వాన్స్ మీద ఉంటుంది. సో అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ ఆఫ్ కరెంట్ ఇయర్ ఎప్పుడు యాడ్ అవుతుంది, ఇది మంచిగా గుర్తుపెట్టుకోండి. కరెంట్ ఇయర్ది అవుట్స్టాండింగ్ ఎప్పుడు యాడ్ అవుతుంది, అది ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు లేదంటే ఇన్కమ్ అవ్వచ్చు. అడ్వాన్స్ అంటే ప్రీపెయిడ్ అవ్వచ్చు ఆఫ్ కరెంట్ ఇయర్ ఎప్పుడు మైనస్ చేస్తాం మనం. అడ్వాన్స్ అనొచ్చు, ప్రీపెయిడ్ అనొచ్చు, ఆఫ్ కరెంట్ ఇయర్ అది ఇన్కమ్ అవ్వచ్చు, ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, మనం మైనసే చేస్తాం. ఇది మంచిగా గుర్తుపెట్టుకుంటే ప్రీవియస్ ఇయర్ది ఉంటే రివర్స్ చేస్తాం. అంటే అవుట్స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ అవుట్స్టాండింగ్ శాలరీస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ప్రీవియస్ ఇయర్ ఇస్తే దీని ఆపోజిట్ ఎఫెక్ట్ అంటే మైనస్ చేయాలి. అలాగే అడ్వాన్స్ ఏం చేస్తాం, కరెంట్ ఇయర్ది మైనస్ చేస్తాం, లాస్ట్ ఇయర్ది అయితే యాడ్ చేయాలి. ఈ కాన్సెప్ట్ మైండ్లో ఉంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. మెయిన్గా మనకి సబ్స్క్రిప్షన్సే మెయిన్. సో సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ఇయర్, సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ వాట్ ఎవర్ ద సబ్స్క్రిప్షన్స్ యూ రిసీవ్డ్, అంటే ఎంతైతే అమౌంట్ మనకి సబ్స్క్రిప్షన్ అని రిసీవ్ అవుతుందో కరెంట్ ఇయర్లో, అది అందులో కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎవరన్నా పే చేయలేదు అవుట్స్టాండింగ్ ఉంటే అది కూడా ఇంక్లూడ్ ఉంటుంది. లేదా నెక్స్ట్ ఇయర్ పే చేయాల్సింది ఎవరైనా అడ్వాన్స్ పేమెంట్ చేస్తే అది కూడా ఇంక్లూడ్ ఉంటుంది. సో ఈ అమౌంట్లో 3 ఐటమ్స్ ఉంటుంది. కరెంట్ ఇయర్ది ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ది కూడా ఉంటుంది. దెన్ యాడ్ outstanding subscriptions of current year, outstanding subscriptions of current year. కరెంట్ ఇయర్లో ఏమన్నా అవుట్స్టాండింగ్ ఉంటే అది యాడ్ అవుతుంది. అండ్ అవుట్స్టాండింగ్ కరెంట్ ఇయర్ యాడ్ అవుతే ప్రీవియస్ ఇయర్ది మైనస్ అవుతుంది. సో లెస్ అవుట్స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ది మైనస్ అవుతుంది. అలాగే సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, సో లెస్ సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఇన్ కరెంట్ ఇయర్లో అడ్వాన్స్ ఇచ్చిందంటే అర్థం ఏంటి, అది నెక్స్ట్ ఇయర్ అమౌంట్ అనమాట. సో నెక్స్ట్ ఇయర్ది కాబట్టి అది మనం మైనస్ చేయాలి. దెన్ లాస్ట్ ఇయర్ది ఆపోజిట్, సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఇన్ ప్రీవియస్ ఇయర్. లాస్ట్ ఇయరే నీకు అడ్వాన్స్ రిసీవ్ అయింది, సో లాస్ట్ ఇయర్ అడ్వాన్స్ వచ్చింది అంటే అది ఈ ఇయర్ది ఉంటుంది. సో అది ఈ ఇయర్ అమౌంట్ కాబట్టి ఇట్ షుడ్ బి యాడెడ్. సో దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ సబ్స్క్రిప్షన్స్ టు బీ క్రెడిటెడ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్. ఇది ప్లస్ మైనస్ మీకు కరెక్ట్గా అర్థమవుతే 70% to 80% ఆన్సర్ పర్ఫెక్ట్ కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు స్పెసిఫిక్ ఫండ్స్ గురించి కనుక్కుందాం. స్పెసిఫిక్ ఫండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోర్నమెంట్ ఫండ్,
మ్యాచ్ ఫండ్స్ అండ్ ప్రైజ్ ఫండ్స్, వీటిని స్పెసిఫిక్ ఫండ్స్ అంటాం. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? స్పెసిఫిక్ ఫండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను టోర్నమెంట్ ఫండ్ తీసుకుంటున్నాను. టోర్నమెంట్ ఫండ్ is a liability. Specific funds is always a liability, right? Now, opening balance of tournament fund, add donations received on tournament fund. సో ఫర్దర్గా మనకి టోర్నమెంట్ ఫండ్స్ గురించి మనకి ఏదైనా రిసీవ్ అయితే అది యాడ్ అవుతుంది. యాడ్ ఇంట్రెస్ట్ ఆన్ టోర్నమెంట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో టోర్నమెంట్ ఫండ్ కోసం మనకి ఏదైతే మనీ వచ్చిందో దాన్ని కనుక మనము ఇన్వెస్ట్మెంట్స్ అంటే సెక్యూరిటీస్ ఏమైనా కొంటే, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, బాండ్స్ కానీ, పోస్టల్ డిపాజిట్స్ కానీ, డిఫెన్స్ బాండ్స్ కానీ కొంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ దీనికి యాడ్ చేయాలి. లెస్ ఈ టోర్నమెంట్ కోసం మనం ఏమైనా ఖర్చు పెడితే అవన్నీ మైనస్ చేయాలి. టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ మైనస్ ఎక్స్పెన్సెస్. సో దీన్ని మనం షోన్ ఇన్ ద క్రెడిట్ లయబిలిటీ సైడ్, షోన్ ఇన్ లయబిలిటీ అంటే ఇది బ్యాలెన్స్ మనకి ఇంకా ఫండ్ మిగిలింది, ఇంత టోటల్గా రిసీవ్ అయింది, ఇందులోంచి ఇంత ఖర్చు అయింది, మనకి ఇంత బ్యాలెన్స్ మిగిలింది. దీన్ని మనం లయబిలిటీ సైడ్లో చూపిస్తాం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో. టోర్నమెంట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తే క్వశ్చన్లో అది అసెట్ సైడ్ చూపిస్తాం. టోర్నమెంట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ కాదు, ఉట్టి ఫండ్ ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ and press like button. Thank you.